అందరికీ వందనాలండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథముల నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు మా ప్రార్థన యందు మీ విషయమై విజ్ఞాపములు చేసు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చిన్న ప్రార్థన చేసుకుందామండి. అందరూ తలలో ఉంచినట్లయితే. మహాగరుడును మా రక్షకుడు అయిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన, ఇంతవరకు కీర్తన ద్వారా నీ నామను మహిమపరచడానికి మీరు కృప చూపారు. తిరిగి నాయన నీ పక్షంగా నిలబడ్డాను. మీ ఆత్మతో నింపండి. చదివిన లేఖనములో నుండి మాతో మాట్లాడండి. ఎవరి హృదయమునకు ఎట్టి మాట అవసరమై ఉన్నదో ప్రభువా, మా అందరి హృదయములు విరిగిన దేవుడు ఓ ప్రభువు, మా హృదయములో మీ మాటలు ముద్రించుకొనడానికి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని నాయన నీ పక్షంగా నిలబడ్డాను. మీ ఆత్మతో నింపి మీరే నాలో ఉండి మాట్లాడమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక. ఈ తెస్సలోనికీలో ఉన్న ఈ సంఘం చాలా ప్రయాసపడి కష్టపడి కట్టిన సంఘం అండి ఇది. ఈ సంఘములో ప్రియులారా, మరి విశ్వాసులు చేస్తున్న పని మనం అందరం గమనించాలి. ఈ సంఘము ఎలా కట్టబడిందో తర్వాత మీకు నేను చూపిస్తాను. ఇక్కడ మొదటిలో నుంచి మరొక మాట నేను చదువుతున్నాను చూడండి. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసు క్రీస్తు నందును ఉన్న తెస్సలోనికీయుల సంఘమునకు పౌలను, సిల్వను, తిమోతిని శుభమని చెప్పి రాయినది కృపయు సమాధానము మీకు కలుగునుగాక అని పౌలు గారు ఈ పత్రిక రాస్తున్నాడండి. అంటే ఈ సంఘంలో ప్రయాసపడిన వారు ఎవరు అంటే పౌలుతో తిమోతి ఉన్నాడు, తర్వాత సిల్వానును ఉన్నాడు. అక్కడికి వెళ్ళే సమయంలో ఆయన ఏం చేశాడంటే మరొక పట్టణానికి వెళ్ళాడు. అపోస్తుల కార్యముల గ్రంథంలో ఉంటుంది, తర్వాత నేను చూపిస్తాను. కనుక వీరు చాలా ప్రయాసపడ్డారు తెస్సలోనిక సంఘం కట్టడానికి. అందుకని వాళ్ళు ప్రయాసపడిన తరువాత మరి ఎన్ని దినాలు అక్కడ ప్రయాసపడ్డారో ఆ మాట చదివితే మనకి తేటగా ముందుకు వెళ్తానికి అవకాశం ఉంటుంది. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము. బైబిల్ ఉన్నవారందరూ చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనము చదువుకుందాం. చూడండి, వారు అపోల్లోనియ పట్టణము మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండేను. గనుక పౌలు తన వాడికి చెప్పిన సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తు అయి ఉన్నాడని
లేఖనములో నుండి దృష్టాంతములను ఎత్తి ఇప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తరికించుచు ఉండేను. ఇక్కడ తెస్సలోనికు పట్టణానికి వెళ్ళాడు. తెస్సలోనికు ఉన్న పట్టణంలో 3 వారాలు, ఆ మూల భాషలో కూడా ఉంటుందండి. చూడండి, 3 విశ్రాంతి దినములు అనే మాట ఏమని ఉందంటే 3 వారములు అని రాయబడింది. అయితే తరికించుచుండిన వారిలో కొందరు భక్తి పరులకు గ్రీసు దేశస్తులో చాలామంది ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలాతోనూ కలుసుకొనిరి. ఇక్కడ అన్యులు ఎక్కువగా ఉన్నారు. అయితే యూదులు కూడా ఉన్నారు. అక్కడ అన్యులు ఉన్నారు, యూదులు కూడా ఉన్నారు. ఎప్పుడైతే ఈ అన్య జనాంగం నుంచి యేసు ప్రభు మాటలు విని వారు హృదయంలో విశ్వాసించి దేవుని వైపుకు వస్తున్నారో అప్పుడు యూదులు ఏం చేశారంటే, చూడండి ప్రియులారా, యూదులు ఏం చేశారంటే, అయితే యూదులు మత్సరపడి పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను ఎంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేసు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకొని వచ్చుటకు ప్రయత్నం చేసిరి. యాసోను అనే భక్తుడు ఉన్నాడు ఆ పట్టణంలో. యాసోను అనే భక్తుడు ఆ పట్టణంలో ఉన్నప్పుడు ఏం చేశారంటే, కొంతమంది విశ్వాసులను లేక పౌలు శీలాన్ని యాసోను చేర్చుకున్నాడు. ఇప్పుడు ఎవరైనా మనకి ఇక్కడ భక్తులు ఎవరైనా సువార్త దండయాత్రకు వచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం? చేర్చుకుంటాం. అలాగా వీరు సువార్తను ప్రకటించడానికి వెళ్ళినప్పుడు యాసోను వాళ్ళని చేర్చుకున్న కారణాన్ని బట్టి ఆ యూదులు మత్సరపడి పని పాటలు లేకోకుండా తిరుగు కొందరిని యాసోను చేర్చుకున్నాడు కనుక యాసోనును పట్టుకొని సభ దగ్గరికి తీసుకురండి అని చాలా ఇబ్బంది పెట్టారు. అయితే చూడండి, యాసోనును ఇంటి మీద పడి వారిని జనులను సభ ఎదుగు తీసుకొని వచ్చుటకు యత్నం చేసిరి. అయితే వారు కనపడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణము అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి చాలా ఇబ్బందులు పెట్టారు. తెస్సలోనిక పట్టణంలో దేవుని వాక్యము చెబుతుంటే దేవుని వాక్యము చెప్పకుండా వారు ఆటంకపరిచి వారు ఏం చేశారంటే వాళ్ళని ఈడ్చుకుంటే సభ ఎదుగు తీసుకుని వెళ్ళారు. ప్రియులారా, సరే వినండి. ఈడ్చుకొని పోయి భూలోకమును తలకిందులుగా చేసిన వీరు ఎక్కడికి కూడా వచ్చి ఉన్నారు. యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు. ఎవరు చేర్చుకున్నారండి? యాసోను చేర్చుకున్నాడు. వెళ్ళి దేవుని పిల్లల్ని చేర్చుకోవాలి. అయితే యాసోను ఒక మాట పౌలుకి శీలాకి తిమోతికి ఏమని చెప్పాడంటే, ఇక చూడండి, వీరందరూ యేసు అని ఏరొక రాజున్నాడని చెప్పి కైసరు చట్టమునకు విరోధముగా నడుచుకొనిచున్నారని కేకలు వేసిరి. ఈ మాటలు వినిస్తున్న సమాజమును పట్టణపు అధికారులను కలవరపరిసిరి. వారు యాసోను వద్దకు మిగిలిన వారి వద్దకు జామీను తీసుకొని వారిని విడుదల చేసిరి. విడుదల చేయడానికి కారణం ఏంటంటే, వారు రోమీయులు కనుక రోమీయులను ఆ రోజుల్లో వారు బంధించడానికి అధికారం లేదు. అందుకని యాసోను ఇంకా వీళ్ళు ఇక్కడికి రావటానికి వీల్లేదు గనక దానికి నీవే బాధ్యుడు అని అతని దగ్గర జామీను తీసుకొని వాళ్ళని ఏం చేశారంటే విడుదల చేసిరి. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలాను బెరియకు పంపిరి. రాత్రి కాడే వాళ్ళు ఏం చేశారంటే, అయ్యా మీరు ఇక్కడ ఉండొద్దు దయచేసి, ఎందుకంటే ఇక్కడ చాలా గొడవలుగా ఉన్నాయి, చాలా కష్టతరముగా ఉంది, మరి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. అక్కడ రక్షించబడిన వారు ఎంతమంది ఉన్నారంట? గ్రీసు దేశస్తులలో చాలామంది, ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలాతోనూ కలుసుకొని చాలామంది రక్షించబడ్డారు అక్కడ. గనక వీళ్ళు ఏం చేశారంటే రక్షించబడిన వారు మరి పౌలు గారు వారిని బట్టి ఓ సంఘాన్ని కట్టారు. అక్కడ సంఘాన్ని కట్టి
ఏం చేశారంటే బెరియా పట్టణానికి రాత్రి కాడే నడుచుకుంటూ వచ్చేసారు ప్రియులారా. కనుక వారు చాలా ఉపద్రవంలో నుండి, చాలా భయంకరమైన పరిస్థితుల్లో నుండి, ఆ రోజుల్లో మైకులు లేవు, ఆ రోజుల్లో ఏ డ్రమ్ములు లేవు, ఆ రోజుల్లో ప్రియులారా ఏమి లేకపోయినా దేవుని సువార్త విని చాలామంది పురుషులు స్త్రీలను రక్షించబడినట్లుగా తెస్సలోనిక సంఘంలో మనం చూస్తున్నాం. రండి ఇప్పుడు ఈ తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక, అందుకని అన్నాడు తెస్సలోనికులున్న సంఘమునకు పౌలు, శీల, తిమోతి శుభమని చెప్పి రాయినది అన్నాడు. కృపయు సమాధానం మీకు కలుగునుగాక అని ఇక్కడ అంటున్నాడు. చూడండి, విశ్వాసముతో కూడిన మీ పనిని. ప్రియులారా, ఆ తెస్సలోనికలో ఉన్న సంఘం ఏం చేస్తుందో తెలుసండి? పని చేస్తుంది. ఏం చేస్తుందండి? పని. దేవుని పని చేస్తూ ఉన్నారు ప్రియులారా. సంఘంలో రక్షించబడిన వారు స్త్రీలు ఉన్నారు, ఆ సంఘంలో రక్షించబడిన వారు పురుషులున్నారు. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, ఏమంటున్నాడంటే విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసను, మన ప్రభుని యేసు క్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మా తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనిస్తున్నాం. ఎంతమంది మీదకొచ్చినా, ఎంతమంది నమ్మటానికి వీలు లేదు అని చెప్పినా, మమ్మల్ని తరిమి ఈడ్చి పడేసినా మీరు ఓర్పు కలిగి ఉన్నారు అని పౌలు గారు చెప్తున్నాడు. అందుకని మేము మిమ్మల్ని ఎప్పుడు కూడా జ్ఞాపకము చేసుకుంటున్నాం. ప్రియులారా, మీరు గమనించాలి, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని ఆపదలు వస్తాయి, కొంత కరువు వస్తుంది, కొన్ని మరి లేనిపోయిన నిందలు వస్తాయి. ఇలాగూ ఎన్నో క్రైస్తవుల మీదకు వచ్చినప్పుడు వారు ఏం చేశారో తెలుసా? ఇక్కడ అంటున్నాడు నిరీక్షణతో కూడిన మీ ఓర్పును అన్నాడు. ప్రియుల, ఓర్పు అనేది క్రైస్తవ పిల్లలకే ఉండాలి. క్రైస్తవులు ఈనాడు ఓర్పు లేదు, సహనం లేదు. ఆ తెస్సలోనికులో ఉన్న ఆ పట్టణంలో ఉన్న యూదులు వారి మీద మత్సరపడి, మీరు ఇక్కడ చెప్పడానికి వీల్లేదు, యాసోను అనేవాడు వీళ్ళని చేర్చుకొని ఈ పట్టణంలో గలిబిలి చేస్తున్నాడు. అర్థమైందండి? గలిబిలి చేస్తున్నాడు, షష్ఠానికి విరోధముగా మాట్లాడుతున్నారు. అందుకని వీళ్ళని ఇక్కడ ఉండటానికి వీల్లేదని వాళ్ళని పంపేయాలంటే యాసోను దగ్గర జామీను తీసుకోవాలని, అతని దగ్గర ఇంకెప్పుడు వెళ్ళి ఇక్కడ రావడానికి వీల్లేదని జామీను తీసుకొని వాళ్ళని పంపేశారు. రాత్రికాడ చీకటిని బళ్ళా, ఏమన్నా ట్యాక్సీలా, రిక్షాలా, సైకిళ్ళా, ఏమన్నా నడక. ప్రియులారా, తెస్సలోని యొక్క పట్టణానికి ప్రియులారా, మరి బెరియా పట్టణానికి 100 మైళ్ళు దూరం అంట ప్రియులారా. ఈ 100 మైళ్ళు దూరము రాత్రిగాడ వాళ్ళ నడిచి బెరియా సంఘానికి వచ్చారు ప్రియులారా. అంత ఉపద్రములో నుండి రక్షించబడిన సంఘం తెస్సలోని యొక్క సంఘం ప్రియులరా. అందుకనే ఆ సంఘములో అంత ఉపద్రములోంచి రక్షించబడిన వారు ఏం చేస్తున్నారంట? విశ్వాసముతో కూడిన మీ పని చేస్తున్నారు. అది మనకి ఏమి ఉపద్రవాలు వచ్చినాయండి? మనకి ఏ ఆటంకం వస్తుంది? మనకి ఇక్కడ ఏ ఆటంకం రావట్లేదు ప్రియులరా. అయినా మనం పని చేయట్లేదు. దేవుని పని చేయాలి. రక్షించబడిన వారు ఎంతమంది అండి? అక్కడ చాలామంది పురుషులను, ఘనత గల స్త్రీలలో కొందరును వాళ్ళు రక్షించబడ్డారు. అక్కడ సంఘం కట్టబడింది కనుక వారు ఏం చేస్తున్నారు? పని చేస్తున్నారు ప్రియులారా. దేవుని పని చేయాలి. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఇక్కడ అన్నాడు ప్రేమతో కూడిన మీ ప్రయాసను అన్నాడు. అంటే ప్రభు పట్ల ప్రయాసపడతా ఉన్నారు. ప్రభు పట్ల ప్రయాస పడుతున్నామా? మనం ప్రయాసపడుతున్నామండి.
ప్రభు కొరకు ప్రయాసపడుతున్నామా? ప్రభు పని చేస్తున్నామా? ఆలోచన కలిగి ఉండాలి దేవుని పిల్లల ప్రియ. మన సొంత పనే చూసుకుంటున్నామే తప్ప దేవుని పని మాత్రం చూడట్లేదు. ఘనత గల స్త్రీలలో కొందరు పనిచేస్తున్నారు. అక్కడ చాలామంది పురుషులు అన్యజనాంగానికి చెందినవారు, రక్షించబడిన వారు పనిచేస్తున్నారు సంఘంలో. మరి మనం చేస్తున్నామా? ఆలోచన చేయాలి ప్రియుల. కనుక ఇక్కడ ఈ తెస్సలోని యొక్క సంఘంలో ఉన్నవారు ప్రియులారా విశ్వాసంతో పనిచేస్తున్నారు, ప్రేమతో ప్రయాసపడుతున్నారు ప్రియులారా. ప్రేమతో ప్రయాస, విశ్వాసముతో పని. అమ్మా బాబు అయ్యా, మనం ఏం చేస్తున్నాం ప్రభు కొరకు? మనం ప్రయాసపడుతున్నామా ప్రభు కొరకు? ఏదో శనివారం ఆదివారం వస్తే సరిపోతుంది అనుకుంటున్నామే తప్ప ప్రభు కొరకు ప్రయాసపడాలి, ప్రభు కొరకు ప్రయాసపడాలి ప్రియుల. చూడండి ఒక మాట, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మీకు అనేక పర్యాయాలు ఆ మాట నేను చూపిస్తూ ఉంటాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చూడండి, లేక 2, ప్రభువునందు ఏక మనస్సు గలవారే ఉండుడని యువదీయును సుంటికేనును బతిమాలుకొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లిమేతితోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయుమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. అమ్మా, నిజమైన సహకారు దేవుని పని చేయాలండి, దేవుని పని చేయాలి. వంతులాడేయాలి, వంతులు నేను చేస్తానండి అని ముందుకు రావాలి. పురుషుల్లో కానీ స్త్రీల్లో కానీ దేవుని పని చేయాలి. ఇక్కడ అంటున్నాడు ప్రభునందు ప్రియులరా ఏక మనస్సుతో పనిచేశారు వాళ్ళు. గనుక తెస్సలోని యొక్క సంఘంలో వారు విశ్వాసముతో పనిచేశారు, ప్రేమతో కూడిన మీ ప్రయాసను అంటున్నాడు. అంత మాత్రమే కాదు, నిరీక్షణతో కూడిన మీ ఓర్పును. చూసారండి, పనిచేసేటప్పుడు బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఏమండి నిందలు వస్తాయి, అనేకమైన మాటలు వస్తాయి. కానీ ఆ సంఘములో ఉన్నవారు ఓర్పు కలిగి ఉన్నారు ప్రియులను, ఓర్చుకున్నారు. అంటే వాళ్ళు ఎంత విశ్వాసము కలిగిన మరి ఆ సంఘము చూడండి, ఎంత విశ్వాసముతో కూడిన సంఘము చూడండి ప్రియులారా. మన సంఘం ఎలా ఉంటుంది? ప్రయాసపడుతున్నామా? ప్రేమతో కక్షతో కాదు, కపటముతో కాదు, ప్రేమతో పనిచేశారు ఆ తెస్సలోనిక సంఘం. విశ్వాసముతో పనిచేశారు, ప్రేమతో ప్రయాసపడ్డారు, నిరీక్షణతో ఓర్పు కలిగి ఉన్నారు ప్రియులారా. మనం ఎలాగుంటున్నాం ప్రియులారా? గనక అందుకని పౌలు గారు అంటున్నాడు, మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. పెద్దలు, శాంకులు సంఘాన్ని జ్ఞాపకం చేసుకునేలాగా పనిచేయాలి. అది అమ్మా, అర్థమవుతుందా? మనం ఊరికినే వచ్చి వెళ్ళిపోతే రేపొద్దున్న దేవుడు మనల్ని అడిగితే మనం ఏం చెప్పగలమండి? ప్రయాసపడాలి, దేవుని కొరకు ప్రయాసపడాలి, నీ వంతుకి ప్రయాసపడాలి, మన వంతుకి ప్రయాసపడాలి, దేవుని పని చేయాలి ప్రియుల. కానీ తెస్సలోనిక సంఘము దేవుని పని చేస్తుంది కనుక పౌలు గారు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? మేము మీ విషయంలో ఎప్పుడు కూడా మేము జ్ఞాపకం ఉంచుకుంటున్నాం, జ్ఞాపకమును చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై ఈ జ్ఞాపములు చేస్తూ మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. సంఘము కొరకు పెద్దలు ప్రార్థన చేసేలాగుగా సంఘం పనిచేయాలి, పెద్దలు పనిచేయాలి. ఏమండి, మరి పురుషులు పనిచేయాలి, స్త్రీలు పనిచేయాలి. దేవుడు ప్రతి ఒక్కరికి పని ఇచ్చాడు, ప్రతి ఒక్కరికి కూడా పని ఉంది, పని చేయాలి ప్రియుల. అందుకని పెద్దలు ఏం చేస్తారంటే మీ కొరకు, సంఘము కొరకు
వారు భారముతో పనిచేస్తారు, ప్రార్థన చేస్తారు. అందుకని అంటున్నాడు పౌలు గారు, దేవుని ఎదుట మానక మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొనుచు మా ప్రార్థన యందు మీ విషయమై విజ్ఞాపములు చేసు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అంటున్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన చూడండి ప్రార్థన ఎలా చేస్తున్నాడు అన్నది ఇక్కడ చెప్తున్నాను, నేర్చుకోండి. 5వ అధ్యాయము 15వ వచనం ఆఖరును ఒక మాట ఉంది చూడండి. 5వ అధ్యాయం 15వ వచనంలో ఆఖరును ఒక మాట ఉంది. ఏమంటున్నాడంటే ఎడతెగక ప్రార్థన వాళ్ళంతా ఎడతెగక ప్రార్థన చేయమని చెప్తున్నాడు. ఎడతెగక ప్రార్థన చేయండి అమ్మా, ఓ సంఘబిడ్డలారా. ఎడతెగక ప్రార్థన చేయడానికి ముందు ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటున్నాడు, ప్రియులారా చూడండి, ఎవడను కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయకుండా చూసుకొనిడి. ఆయన కొన్ని సూచనలు చెప్తున్నాడు సంఘానికి. చాలా ఉపద్రవలోంచి రక్షించబడిన సంఘము కనుక, వారు అన్యజనంగానికి చెందిన వారు రక్షించబడ్డారు కనుక కొన్ని సూచనలు చెప్తా ఉన్నాడు సంఘానికి. ఏమంటున్నాడంటే ఎవడికైనా కీడుకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకోండమ్మా నా ప్రియ సహోదరులారా, ఎవరికి కీడు చేయకుండా చూసుకోండి అని చెప్తున్నాడు. తర్వాత ఏమంటున్నాడంటే మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనుడి. పౌలు గారు తెస్సలోనికి సంఘానికి చెప్తా ఉన్నాడు, ప్రియులారా 3 వారాలు ప్రయాసపడ్డాడంటే వాళ్ళు మరి అక్కడ సంఘము కట్టబడ్డాడు. ప్రియులారా అంత ప్రయాసపడ్డాడో ఆ సంఘము కూడా మిగిలిన పని వారు పూర్తి చేస్తూ ఉన్నారు. మీరెవరికి కీడు చేయకుండా చూసుకోండి, మేలైన దానిని అనుసరించండి అని ఆ కింద అంటున్నాడు చూడండి. ఎల్లప్పుడూ మేలైనది అనుసరించి నడుచుకొనిడి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. అమ్మా ఒకటి ఎవరికి కీడు చేయకూడదు, మేలైన దాన్ని అనుసరించండి, ఎల్లప్పుడూ కూడా మీరు సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి అని కొన్ని సూచనలు ఆ పౌలు గారు తెస్సలోనికి సంఘానికి ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా కనుక మనం ఏం చేస్తున్నాం, ఎంత ప్రయాసపడిన సంఘము తెలుసండి. ఆ మాట మీకు చూపిస్తాను చూడండి. 4వ వచనం చూడండి. యాలైనగా దేవుని వలన 1వ అధ్యాయం 4వ వచనం, యాలైనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మీకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎటువారమై ఉంటుమో మీరు ఎరుగుదురు. పరిశుద్ధాత్మల కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవము ముందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభును పోలి నడుచుకొనిన వారైతిరి. మేము ఎలా చెప్పాం మీకు సువార్త, మీరే దానికి సాక్ష్యం. గనుక మీ సువార్తను మీరు అంగీకరించి మంచి ఉపద్రవములో నుండి మీరు ప్రభుని అంగీకరించారు. అంత మాత్రమే కాదు కానీ మమ్మును ప్రభుని పోలి నడుచుకొనిన వారైతిరి అని పౌలు గారు చెప్తున్నాడు ఆ సంఘంలో ఉన్న బిడ్డలకి. అమ్మా సంఘము పెద్దలు బాధ్యతగాలుగా ఉన్న సేవకులు కానీ పెద్దలు కానీ సంఘము కొరకు ప్రార్థన చేయాలి అనుకుంటే ప్రియులారా మనం ఏం చేయాలో తెలుసండి, మన విశ్వాసముతో కూడిన పని చేయాలి. నాకెందుకు లేని దాటుకుపోకూడదు ప్రియులారా, నాకెందుకు లేనకూడదు, నాది పని అని చేయాలి. సంఘం పని ఎవరిదండి? నాది. సంఘములో ఇక్కడ సువార్త విని మనం బయటికి వెళ్ళి మళ్ళీ ఒకరికి సువార్త చెప్తున్నామంటే ఈ పని నాది, దేవుడు నాకు అప్పగించిన పనిది, నాది, వాళ్ళదే అనకూడదు, నాది ఈ పని. ప్రతి ఒక్కరూ కూడా అలాగూ నాది అని వారు ఏం చేశారంటే తెస్సలోనికలో ఉన్న సంఘము ప్రియులారా వారు ఉపద్రవంలోంచి వచ్చినా కష్టంలోంచి వచ్చినా వాళ్ళు యూదులు ఇబ్బంది పెట్టినా వాళ్ళు ఏం చేశారంటే దేవుని కొరకు నిలబడ్డారు ప్రియులారా. అంత మాత్రమే కాదు, వారు ఏం చేశారో తెలుసండి. చూడండి ప్రియులారా, ప్రభువును మమ్మును పోలి నడుచుకుని వారైతే కాబట్టి మాసిదోనిలోను అఖాయిలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఏమయ్యారండి? సంఘము మాసిదోని వారికిని
అకాయి వారికిని వారు ఏమయ్యారంటే మాదిరిగా ఉన్నారు. ప్రియులారా మా సంఘంలో ప్రియులారా మనం రక్షించబడిన నాటి నుండి మనం ఏం చేయాలంటే మనము ఇతర సంఘాలకి లేక గ్రామాలకి మనం ఏమై ఉండాలంటే మాదిరి చూపించాలి. అది మాదిరి చూపించాలి. మన జీవితాన్ని ప్రియులారా మనలో నుండి ప్రభును చూపించాలి. మనం చేసే ప్రతి పని మాదిరిగా ఉండాలి. వారు ఉపద్రవంలోంచి రక్షించబడిన వారు స్థిరపడి ప్రియులారా మాసిదోని వారిలోను అకాయిలో ఉన్న శ్వాసులందరికీ మాదిరి అయ్యారు అంటున్నారు. మాదిరిగా ఉన్నారంట. మాదిరిగా ఉండాలి సంఘం. మన సంఘం ఇతరుల సంఘాలకి మాదిరిగా ఉండాలి. మాదిరిగా సంఘము తెస్సలోనిక సంఘం. మనం ఎలాగుంటున్నాం ప్రియులారా? పనిచేస్తున్నామా? విశ్వాసంతో పనిచేస్తున్నామా? ప్రేమతో ప్రయాసపడుతున్నామా? నిరీక్షణతో ఓర్చుకొని పనిచేస్తున్నామా? ఆలోచన చేద్దాం ప్రియులారా. దేవుని పిల్లలం మనం. ఏదో ఊరికినే వెళ్ళిపోతాం కాదు. మన పని మనం చేసుకోవచ్చు. దేవుని పని చేయాలి. ఈ లోకంలో ఉన్న పనులకన్నిటికంటే ముఖ్యమైన పని ఏంటంటే దేవుని పని. పౌలు గారితో అన్నాడు యేసు ప్రభు అననీయుతో ఒక మాట చెప్తున్నాడు. అననీయుతో చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము ఒక మాట ఉంది చూడండి. 14 చదువుతున్నాను. 9:14. ఇక్కడ నీ నాను బట్టి ప్రార్థన చేయవారు నన్ను బంధించుటకును అతడు ప్రధాన యాజకుల వలన అధికారమును పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. అందుకు ప్రభు ఏమన్నాడు? నువ్వు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామమును భరించుటకును ఇతడును నేను ఏర్పార్చుకొనిన సాధనమై ఉన్నాడో, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించునో నేను ఇతనికి చూపితునని అతనితో అననీతో చెప్తా ఉన్నాడు. ప్రియులారా, ఇతను నా చేతులు ఎలాంటి వాడంట? సాధనము లాంటివాడు. నా చేతిలో సాధనం. ప్రియులారా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని దెబ్బలు కొట్టినా, ఎందరిని నెట్టివేసి రాళ్ళతో మరి బయటకెంటి చంపేసి చచ్చిపోయాడని వచ్చేసిన దేవుని కొరకు పనిచేశాడండి పౌలు గారు. అందుకనే ఇక్కడ ఆ మాట చెప్తా ఉన్నాడు. ప్రియులారా, పనిచేయాలి. సంఘం పనిచేయాలి. పని చేయకుండా మనం ఏం చేస్తామంటే మన కొరకు పని చేసుకుంటాం. పగలంతా మనం పని చేసుకున్నాం. ఇప్పుడు ప్రభు కొరకు పని చేద్దాం. కనుకమ్మ పని చేస్తే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఇక్కడ అన్నాడు కదా, వాళ్ళ నిజమైన సహకారులు వారు ప్రభునందు మనతో కూడా ప్రయాసపడ్డారు కనుక సువార్త పనిలో వారికి సహాయం చేయండి అన్నాడు. ఒకటి. రెండోది ఏమన్నాడంటే వారి పేరులు జీవగ్రంథములోనికి లెక్కించమని. దేవుని కొరకు పని చేయాలమ్మా బాబు. మనం ఏదో చేతులు ఊపుకొని వచ్చి మనం వెళ్ళిపోతే అది దేవుని పని చేసినట్టు కాదు. కూర్చొని దేవుని మాటలు వింటున్నాం, విన్న మాటలను ముద్రించుకొని దేవుని పని చేయడానికి రావాలి. ప్రియులారా, చూడండి, ఇంకొక మాట అన్నాడు. అదే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలు ఏమన్నాడు తెలుసా? ఇక్కడ 6వ అధ్యాయం, పరిశుద్ధాత్మలను కలుగు ఆనందముతోను అండి తర్వాత గొప్ప ఉపద్రవమునందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభుని పోలి నడుచుకొని వారైతిరి. సంఘము పెద్దలను ప్రభుని పోలి నడుచుకోవాలి. అది ఇక్కడ పెద్దలు ఎలాగుంటున్నారు, పెద్దలు ఎలాగ జీవిస్తున్నారు, పెద్దలను కూడా అనుసరించాలి. అంత మాత్రమే కాదు, దేవుని కూడా పోలి నడుచుకుని వారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, ఇక్కడ అంటున్నాడు ప్రియులారా, మరి మాసిదోని వాళ్ళకును అకాయో విశ్వాసులందరికీ మాదిరి అయ్యారంట. మాదిరి గల జీవితం ఉండాలి మనకి. మన సంఘం ఇంకో సంఘానికి, మన కుటుంబం ఇంకో కుటుంబానికి, మన వ్యక్తిగత జీవితం ఇంకో వ్యక్తిగత జీవితంగా ఉన్నవాడికి మాదిరి చూపించాలి. మనం దేవునిలో ఒక రకంగానో, ప్రభువులో ఒక రకంగానో, లోకంలో ఒక రకంగా ఉంటే మాదిరి కాదు ప్రియుల. గనక వారు మాదిరి అయితిరి అన్నాడు. తర్వాత చూడండి 8,
ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనులోను అఖాయిలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాగా ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము ఎల్లడైన గనుక మేమేమి చెప్పవలసిన అవశ్యం లేదన్నాడు. అంతే అమ్మా, మనం ఏ పని చేస్తున్నామో అది ఎల్లడవుతుంది బయటికి. అర్థమైందండి? మనం ఏ పని చేస్తున్నామో అదే ఎల్లడవుద్ది. ఏ పని చేస్తా దేవుని సంఘంలో ఉంటున్నావో అదే ఎల్లడవుద్ది బయటికి. కానీ మనం దేవుని బిడ్డలమని వెళ్ళడవాలి ప్రియులారా. ఇక్కడ ఈ సంఘము ఏమంటున్నారంటే ప్రియులారా, ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసమును ఎల్లడాయను. మన విశ్వాసం ఎల్లడవ్వాలి, మనం అనేకులకు మాదిరిగా ఉండాలి ప్రియులారా. మరి ఆలోచన చేయండి, మాదిరి మన జీవితం ఇతరులకు ఎల్లడైపోవాలి, విశ్వాసము ఎల్లడవాలి ప్రియులారా, ఎల్లడవాలి. మీరు ప్రభు నమ్ముకున్న పిల్లలా అని మనల్ని గుర్తించాలి. మన యేసు ప్రభు బిడ్డలమని బయట గుర్తించేలాగున మన విశ్వాసము బయట ఎల్లడవాలి ప్రియులారా. అంతే తప్ప ఇక్కడ ఒక రకంగా లోకంలో ఒక రకంగా లేరు ఈ తెస్సలోనిక సంఘం. అమ్మా గనుక మన జీవితం బయటికి వెళ్ళడవాలి. నువ్వు పాపం చేస్తున్నావా, పలానోళ్ళ వ్యక్తి పాపం చేస్తుంది అని నీ జీవితం ఎల్లడవుతుంది. పాపాత్మురాలైన మరియా అని ఎల్లడైపోయింది. ఏమండి? తర్వాత సుంకరి అని ఎల్లడైపోయింది. ప్రియులరా, వారు సుంకరి నమ్ముకున్నాడు కనుక ఆయన దేవుని విశ్వాసముగా ఎల్లడయ్యాడు ప్రియులారా, నీతిమంతుడిగా ఎల్లడయ్యాడు. అలాగే మరియమ్మ పాపాలు ఒప్పుకుంది కనుక దేవుని కుమార్తెగా వెల్లడయింది. మరి మన జీవితాలు బయట ఏం చెప్పుకుంటున్నారు? మనం ఎలాంటి వాళ్ళమని చెప్పుకుంటున్నారు. కానీ తెస్సలోనిక సంఘములో ఉన్న విశ్వాసులు వారి విశ్వాసము ఎల్లడైంది కనుక మేము చెప్పవలసిన అవసరం లేదు ఇంకా అన్నాడండి. చూడండి, ఇంకా మీ దగ్గరికి రావాల్సిన పని లేదు మేము. ఎందుకో తెలుసా? మీరు మాదిరిగా ఉన్నారు. మాషిదోని వారు, అఖాయి వారు అందరూ కూడా మీ గురించి చెప్పుకుంటున్నారు. మీరు అనేకులు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నారంట, మోగుతున్నాయి. మీకు మేము చెప్పవలసిన పని లేదంటున్నారంతే. కనుక మనం అందరమును వాక్యములు వెదికేవారముగా ఉండాలండి. వాక్యము అనుభవంలోనికి వచ్చేలా మనం ఎప్పుడు కూడా పాట పాడాలంటే పాడతలేదు, పాట పాడమంటే పాడతలేదు, కంఠోభటంగా ఎల్లడవాలి మన పాటలు. మన జీవితం అలాగ ఉండాలి ప్రియుల. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తానికి వస్తున్నాను. చూడండి 9వ వచనం. మీ విశ్వాసం ఎల్లడైన కనుక మేమేమి చెప్పవలసిన అవసరం లేదన్నాడో, మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగినో అక్కడ జనులు మిమ్మల్ని గూర్చి తెలియజెప్తున్నారు. అయ్యా, నిజంగా 3 వారాలు ఇక్కడ మీరు వాక్యం చెప్పి వెళ్ళారు, చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ ఎంత గొడవలు అయ్యారు కానీ యూదులు వచ్చే వాళ్ళని ఎన్నో మాటలు వీడ్చారు. కానీ ఎంత చేసినా మీ మాటలు దేవుని వాక్యం మీద నిలబడిపోయారండి అని అక్కడ ఉన్నవారు వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నారంట. అమ్మా, మరి మన గురించి ఎవరైనా సాక్ష్యం ఇస్తున్నారా? ఫలానా వ్యక్తులు రక్షించబడ్డారు, దేవుని మందిరానికి వెళ్ళారండి. ఒకప్పుడు అలాంటి వారు దేవుని వాక్యంలోనికి వచ్చిన తర్వాత మరి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా దేవుల్లోనే నిలబడ్డారే తప్ప వారు శంకు చెదరలేదు అని సాక్ష్యం మన గురించి ఎవరైనా ఒకళ్ళైనా చెప్పగలుగుతున్నారా? ఇక్కడ చూడండి ప్రియులరా, ఏమన్నాడు 9లో, మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగినో అక్కడి జనులు మిమ్మల్ని గురించి తెలియజెప్తున్నారు. ఏమని? మరియు మీరు విగ్రహమును విడిచిపెట్టి జీమగలవాడును సత్యవంతుడకు దేవునికి దాసులగుటకు ఏమైపోయారంట? వాళ్ళు ఎవరికి దాసులు అయిపోయారంట? ముందమ్మ విగ్రహానికి దాసులంట, విగ్రహాలను విడిచిపెట్టిస్తారంట. ఎంత గొప్ప సంఘం అండి! మన సంఘంలో ఏమి విడిచిపెట్టాం మనం? మన సంఘంలో మనకున్న అలవాటును విడిచిపెట్టామా? దాన్నే మనం ప్రేమిస్తున్నామా? మనము దేవుని కొరకు మనం విడిచిపెట్టామా? మనల్ని బలంగా వాడుకుంటున్నట్టు యొక్క పాపాన్ని కానివ్వండి, లేకపోతే విగ్రహం కానివ్వండి, లేక ధనము కానివ్వండి, మనల్ని ఏదైతే బంధిస్తుందో దాన్ని విడిచిపెట్టామా? ఇదిగో తెస్సలోనికలో ఉన్న సంఘం అంటండి
విగ్రహములను విడిచిపెట్టి దేవునికి దాసులయ్యారంట. అబ్బా, ఎంత గొప్ప సంగతి అండి. దేవునికి దాసులు అంటే మాటలండి. దేవునికి దాసులు అంటే మాటలా? మరి మనం లోకానికి దాసులుగా ఉంటున్నామా, ప్రభుకి దాసులుగా ఉంటున్నాం? ఇగో తెస్సలోనికి సంఘములో ఉన్నవారు దేవునికి దాసులు అయిపోయారంట. వారు ఏదైతే వాళ్ళని బంధించిందో దాన్ని విడిచిపెట్టేశారు. మరి మనం దేన్ని అన్న విడిచిపెడుతున్నాం? మనల్ని వెంటాడుతుంది. అన్నీ వదిలిపెట్టేస్తాం, ఇంకోటి ఉందంటున్నారు. నీలో ఇంకా ఒకటి ఉంది, కొదువు అంటున్నాడు. దాన్ని విడిచిపెట్టామా లేదా? విడిచిపెట్టాలండి. విడిచిపెడితేనే నువ్వు దేవునికి దాసుడు. నువ్వు విడిచిపెట్టకపోతే ఇంక నువ్వు దేవునికి దాసుడు ఏముంది? ఏమండి? గనుక ఒక ఆయన వచ్చి యేసు ప్రభు ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నీ నిత్య జీవనకు వారసుడు అవ్వాలంటే నేనేం మంచి కార్యాలు చేయాలని అడిగాడు. నీ తల్లిదండ్రులను సన్మానించమన్నాడు, నరహత్య చేయొద్దన్నాడు, వ్యభిచరించకూడదన్నాడు, తర్వాత నిన్నువలే నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. అయితే ఆయన ఏమన్నాడంటే, ఇవన్నీ నా బాల్యమును చేస్తున్నానండి అన్నాడు. అయితే అభినందించాడు ప్రభు. అభినందించి ఏమన్నాడంటే, నీకు ఇంకోటి కొద ఉంది బాబా అన్నాడు. అయ్యా ఏంటండి, నాకు ఆ కొద ఏంటి చూపించమంటే, నీ ఆస్తిని అమ్మేసి బేదలకి పంచిపెట్టమన్నాడు. నీ ఆస్తిని అమ్మేసి ఆ డబ్బు పట్టుకెళ్ళి బేదలకు పంచమన్నాడు. అతను మిక్కిలి ధనవంతుడు కనుక ఏం చేశాడంటే, ఆ ఆస్తి తన ముఖమును ముడుచుకొని వ్యసనం పడిపోయి ఆయనకి ఏమి సమాధానం చెప్పుకోకుండా వెళ్ళిపోయాడు. ప్రియుల అంటే అన్నీ చేస్తున్నాడో అతను ఏది అంటాడుతుందే? ధనాన్ని ప్రేమించాడు. అంటే ప్రభువునన్నా వదిలేశాడు, కానీ దేవుడిచ్చిన ధనం, ప్రియులారా, ధనం ఎవరిచ్చారండి మనకి? మనం ఇల్లు కట్టుకుంటున్నామంటే దానికి కారకులు ఎవరు? ప్రభువే. మనం ఇలాగ ఉన్నామంటే ప్రభువే. మనం కష్టపడుతున్నామంటే రెక్కలకు శక్తి ఇచ్చింది ప్రభువే. డబ్బులు 4 రాళ్ళు వెనకేసుకుంటున్నామంటే ప్రభువే. కానీ ఇచ్చిన దేవుడిని విడిచిపెట్టాడు, కానీ ఆ ధనాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. ప్రియులారా, మరి నీకేం బలమైంది ఉంది? ప్రియులారా, ఆ తెస్సలోనికి సంఘంలో బలమైన పనిముట్టు ఏంటంటే విగ్రహము వాళ్ళని పీడించేసింది. కానీ వాక్యం విన్నాక వాళ్ళు ఏం చేశారు? విగ్రహములను విడిచిపెట్టి, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీమగల దేవుడును సత్యవంతుడానికి దేవునికి దాసులవుటకు దేవుడు మృతులో నుండి లేపిన యేసు అనగా రాబోయే ఉగ్రత నుండి మనల్ని తప్పించుస్తున్న ఆయన కుమారుని యేసు పరలోకము నుండి వచ్చినని ఎదురు చూసుటకు మీరు ఎలాగో దేవుని వైపుకు తిరుగుతారో ఆ సంగతి వారే తెలియజేశారు. అమ్మా ముగించుకొద్దాం. కొన్ని సంగతులు మనం నేర్చుకున్నాం ఈ రాత్రి. మన కొరకు సంఘం ప్రార్థన చేయాలంటే, మన కొరకు పెద్దలు ప్రార్థన చేయాలంటే, సంఘము ప్రభువులోనూ సంఘ పెద్దల గుర్తింపుకు రావాలి. విశ్వాసము కలిగిన పని చూపించాలి, విశ్వాసముతో పని చూపించాలి. 2 ప్రేమతో కలిగిన ప్రయాస చూపించాలి, ప్రయాసపడాలి ప్రియుల. దేవుని కొరకు ప్రయాస, మన కొరకు ప్రయాసపడుతున్నాం అనుకోండి, అది సహజమే. కానీ ప్రభు కొరకు మనం ఏం చేస్తున్నాము? తెస్సలోనికి సంఘం ప్రభు కొరకు ప్రయాసపడ్డారు. దేవుని నామను బట్టి వారు దేవుని కొరకు పనిచేశారు. నేనేమైనా చేశానా? దేవుని కొరకు నేనేమైనా పని చేశానా? ఎవరికైనా ఒక వ్యక్తినైనా దేవుని మందిరానికి నడిపించగలిగానా? ఎవరికైనా 4 మాటలు, దేవుడు నాకు ఇచ్చిన 4 మాటలు ఇతరులకు ఎవరితోటైనా పంచుకున్నానా? లేదు సంఘములో ఏదైనా చీపురెట్టి తుడవగలిగానా? ఏదైనా ఒక పని చేస్తే అది దేవుడు గుర్తిస్తాడు. ప్రియుల, స్త్రీలు చేసే పని స్త్రీలకుంది, పురుషులు చేసే పని పురుషులకుంది. కనుక మరి తెస్సలోనికి సంఘము ఉపద్రవములో నుండి, భయంకరమైన ఉపద్రవములో నుండి రక్షించబడి దేవుని కొరకు నిలబడ్డారు. వాళ్ళు ప్రయాసపడ్డారు, ప్రభు కొరకు విశ్వాసముతో కూడిన పని చేశారు. అందుకనే వారి విశ్వాసము ఎల్లడయిందంట. ప్రియులారా, ప్రభు బిడ్డలని ఎల్లడయింది. మనం కూడా ప్రభు బిడ్డలమని ఎల్లడవ్వాలి. ఏమండి, ఇక్కడ బాగానే ఉంటాం, బయటికి వెళ్ళాక మనం చూస్తున్నట్టుగా జీవిస్తాం. అది ఎలాగెల్లడవుద్ది? అది ఎలాగా వర్ణించాలి దాన్ని?
మనం నికర్షగా ఉంటే మనం ఎల్లడవటానికి అక్కడ ఉన్న గ్రామం రక్షణ లేని వారు వీరి గురించి సాక్ష్యం ఇచ్చారంట. ప్రియులారా, ఏమని ఇచ్చారంట? యేసు పరలోకము నుండి వచ్చినని ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపు తిరుగుతారో ఆ సంగతి వారే మాకు తెలియజేశారు. ఎవరు తెలియజేశారండి? మీరు ఏ గ్రామంలో రక్షించబడ్డారో, ఎంత ఉపద్రవంలో నుండి ప్రభు కొరకు నిక్కర్స్గా నిలబడ్డారో మిమ్మల్ని చూసిన వారే మీరు ప్రభు కొరకు ఎదురు చూస్తున్నారని వారే మాకు తెలియపరిచారు. కనుక మీ దగ్గరికి రావాల్సిన ఆవశ్యకత మాకు ఇంకా లేదు. మేము చెప్పనక్కర్లేదు. మీరు బలపడ్డారో, అన్నీ స్థిరపడ్డారో, మమ్మల్ని పోలు నడుచుకుంటున్నారు, ప్రభుని పోలు నడుచుకుంటున్నారు, పని చేస్తున్నారు, మాదిరిగా ఉంటున్నారు, మీ శ్వాసం ఎల్లడయింది, మీలో ఉన్న లోటును విడిచిపెట్టేస్తారు, ప్రభు కొరకు ఎదురు చూస్తున్నారు. ఎంత చక్కని తెస్సలోనికి సంఘం. గనక మన సంఘం మనం ఎలాగుందో ఆలోచన చేద్దాం. ప్రియులారా, ప్రభు కొరకు మనం ప్రయాసపడాలి. ఒకవేళ ఆటంకాలు వస్తే ఓర్పు కలిగి పనిచేయాలి. నిరీక్షణతో, నా ప్రభు ఉన్నాడో అనే నిరీక్షణతో పనిచేయాలి. అప్పుడు అంటున్నాడో, మీ గురించి నేను నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ మా ప్రార్థనలో ఎల్లప్పుడూ మేము కొరకు ప్రార్థన చేస్తాం. అంత మాత్రమే కాదు, మీ గురించి ప్రభు దగ్గర ఎల్లప్పుడూ మీ కొరకు విజ్ఞాపములు చేస్తూ కృతజ్ఞత పూర్వకంగా దేవునికి మేము తెలియపరుస్తామని పౌలు గారు చెప్తున్నాడు. కాబట్టి అయ్యా, వింటున్నా ఈ మాటలు మరి మన హృదయంలోనికి వెళ్తున్నాయో లేదో నాకైతే తెలియదు, కానీ మన హృదయంలోనికి వెళ్ళాలి. ఆ తెస్సలోనికి సంఘం ఎలాగుందో, మన సంఘం ఎలాగుందో, మనం ఎలాగుంటున్నాం, వాళ్ళు ఎలా పనిచేశారు, మనం చేస్తున్నామా, మనం అందరం ఆలోచన చేయాలి. వాళ్ళ విశ్వాసం ఎల్లడయింది, నా విశ్వాసం ఎల్లడవుతుందా? వాళ్ళు లోకానికి సంఘాలకి మాదిరిగా ఉన్నారు. ఆ సంఘం వాళ్ళు మా సంఘం నుంచి మేము బయట సంఘాలకి, బయట మా ఇంటి పక్క వాళ్ళకి నేను మాదిరిగా ఉన్నానా? వారు విగ్రహాలు విడిచిపెట్టేశారు, ఆటంకం ఉంది, విగ్రహాలు విడిచిపెట్టేశారు. నా పాపం నాకు ఆటంకంగా ఉందని విడిచిపెట్టానా? ఇలాగూ ఒకటి మనం పోల్చుకుంటూ దేవునిలో మనము నిలబడితే ఆ సంఘము ప్రభు కొరకు ఎలాగైతే ఎదురు చూస్తుందో మనము కూడా ప్రభు కొరకు సిద్ధపడి ఎదురు చూడాలని నేను ప్రభుపేట వెచ్చించి ముగిస్తున్నాను. కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె.